సో స్వాగతం గులాబీ మాటలతో నేను వచ్చేసాను ఆఫ్టర్ లాంగ్ గ్యాప్. కుదరలేదు అసలు, సమ్మర్ హాలిడేస్, ఎగ్జామ్స్ ఇవన్నీ జరగడంతో నేను చాలా బిజీ అయిపోయాను. సో రికార్డ్ చేయడానికి కుదరలేదు. ఇప్పుడు ఒక మంచి టాపిక్తో వచ్చాను. ఐ హోప్ మీ అందరూ ఈ స్టోరీతోనే, ఈ టాపిక్తోని కనెక్ట్ అవుతారు. చాలా రిలేటబుల్ టాపిక్. ఎగ్జామ్స్ అయిపోయాయి, సమ్మర్ హాలిడేస్ స్టార్ట్ అయ్యాయి. వేసవి సెలవులు, పుస్తకాలు అంటే పుస్తకాలు పక్కన పెట్టేశారు. హాలిడే స్టార్ట్ అయ్యాయి కాబట్టి ఫుల్గా ఓన్లీ ఆడుకోవడం. నో మోర్ ఆన్లైన్ క్లాసెస్. ప్లే నాన్ స్టాప్. ప్లే టిల్ యూ డ్రాప్. సో అలా ఆడుకుంటున్నారన్నమాట మా వాళ్ళు. ఇంకా హోప్ఫుల్లీ ఈ ఇయర్ జనాలందరూ టూరిజం మీద పడతారని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే లాస్ట్ 2 years నుంచి మనము ఎక్కడికి వెళ్ళలేకపోయాము బికాస్ ఆఫ్ ద పాండమిక్. కానీ బిఫోర్ దాట్, ఎగ్జామ్స్ అయిపోయాక సెలవులు స్టార్ట్ అవ్వగానే మదర్స్ అంతా ఫస్ట్ చేసే పని ఏంటంటే పాత బుక్స్ తీసి పక్కన పెట్టడం. సో దట్ పిల్లల ర్యాక్స్లోని ప్లేస్ చేస్తే వాళ్ళు కొత్త బుక్స్ సర్దుకుంటారని. దిస్ ఇయర్ మై సన్ హెల్ప్డ్ మీ అవుట్ టు క్లియర్, అసెంబుల్, ఆర్గనైజ్ హిస్ ర్యాక్. వాడు బుక్స్ అన్నీ తీసి పక్కన పెట్టాడు. సో నేను అవన్నీ తీసి ఒక బ్యాగ్లో పెట్టి ఐ అరేంజ్డ్ సో దట్ పికప్ డిక్లటర్ చేసి స్క్రాప్కి వేయడానికి. తప్పలేదు స్క్రాప్కి వేయడం. మై ఫ్రెండ్ సజెస్టెడ్ ఒక సైట్ pustak.com అని, కానీ నేను అందులో వాడలేకపోయాను సర్వీస్ బికాజ్ సైట్ వాజ్ నాట్ వర్కింగ్. అది ఏమైందో నాకు తెలియలేదు. సో ఐ గేవ్ అప్. ఈ క్రమంలో నాకు నా చిన్నతనం బాగా గుర్తొచ్చింది. మేమేం చేసేవాళ్ళం, మా టెక్స్ట్ బుక్స్ యూజువలీ చాలా నీట్గా ఉండేది. నేను నాకు మా చిన్న అన్నయ్యకి 1 class డిఫరెన్స్ కాబట్టి నేను సెకండ్ హ్యాండ్ అన్న దగ్గర బుక్స్ తీసుకుని వాడుకునేదాన్ని. అవి కండిషన్లో ఉండేవి, బాగుండేవి, వాడుకునేదాన్ని. అవే సిలబస్ ఉండేది, ఇలా మాటికి మారేది కాదు కాబట్టి. అయితే అప్పుడు గ్రిప్ చేసేదాన్ని సెకండ్ హ్యాండ్ అని. బట్ ఐ టేక్ ప్రైడ్ ఇన్ యూజింగ్ దోస్ బుక్స్. ఐ టేక్ ప్రైడ్ ఇన్ సేయింగ్ దాట్ ఆ టైంలో నేను బుక్స్ అలా వాడానని. ఇట్స్ అ గుడ్ ప్రాక్టీస్. కానీ ఇప్పుడు ఏమవుతుంది, సిలబస్ కొత్తవి యాడ్ చేస్తున్నారు, కొత్త పాయింట్స్ యాడ్ చేస్తున్నారు. ఎవ్రీ ఇయర్ బుక్స్ మార్చాల్సి వస్తుంది. సో మనము వి ఎండ్ అప్ టేకింగ్ ఆఫ్ ద బుక్స్, లైక్ స్క్రాప్కి వేయాల్సి వస్తుంది. సో అలానే నేను కూడా చేశాను, స్క్రాప్కి వేసేసాను. బట్ కొన్ని మాత్రం లైక్ క్రేయాన్స్ ఆర్ డ్రాయింగ్ బుక్స్, కర్సివ్ రైటింగ్ బుక్స్, ఇవన్నీ హౌస్ హెల్ప్ వాళ్ళకి, వేరే అండర్ ప్రివిలేజ్ వాళ్ళకి ఇచ్చేసాను. బట్ మేజర్గా ఇలాంటి టెక్స్ట్ బుక్స్ మాత్రం స్క్రాప్ వాళ్ళకి వేసేసాను. బికాస్ దేర్ ఇస్ నో ఆప్షన్. ఎందుకంటే కొత్త లెసన్స్, కొత్త కంటెంట్ యాడ్ చేస్తున్నారు కాబట్టి తప్పలేదు, చచ్చినట్టు కొత్త బుక్స్ కొనాల్సిందే. మరి ఫారెన్ కంట్రీస్, అడ్వాన్స్డ్ కంట్రీస్లో ఎలా చేస్తారో ఐ డోంట్ నో. ఐ వుడ్ లైక్ టు హియర్ ఫ్రమ్ మై లిసనర్స్. సో ఈ పాత బుక్స్ అన్నీ స్క్రాప్కి వేయడం జరుగుతుంది. లాస్ట్ 2 years నుంచి, దాదాపుగా 2 years నుంచి నేను ఇదే చేస్తున్నాను, లైక్ స్క్రాప్కి వేసేస్తున్నాను. వాళ్ళు ఇట్స్ అన్ యాప్, స్క్రాప్ క్యూ అని. బుక్ అండ్ అపాయింట్మెంట్, వాళ్ళు ఇంటికి వచ్చి పికప్ చేసుకుంటారు. బుక్స్ దగ్గర నుంచి ప్లాస్టిక్, అల్యూమినియం టిన్స్ కానీ, కేబుల్స్ కానీ, ఏవైనా కానీ దే టేక్ ఇట్. అవి ప్రాపర్గా రీసైకిల్ అవుతుంది అని నేను చదవడం జరిగింది. సో అందుకని నేను ఈ యాప్ వాడుతున్నాను అండ్ ఐ లవ్ ద యాప్. 3 monthsకి ఒకసారి అలాగా స్క్రాప్ అంతా నేను ఐ జస్ట్ బుక్ అన్ అపాయింట్మెంట్. ఎందుకంటే రోడ్ సైడ్ వాడు అన్నీ తీసుకోవట్లేదు, వాడు ఓన్లీ న్యూస్ పేపర్స్ తీసుకుంటున్నాడు. సో ఐ గేవ్ అప్. అండ్ ప్లస్ మనం బయటికి వెళ్ళి రద్దీ దగ్గరికి ఇచ్చే బదులు వీడు జస్ట్ మనం ఒక అపాయింట్మెంట్ బుక్ చేస్తే వాడు ఇంటికి వస్తాడు. ఓన్లీ థింగ్ ఈజ్ ఏంటంటే కొంచెం మనము టైం తీసుకుని వాడు టైంకి వచ్చినప్పుడు మనం అవైలబుల్గా ఉండి ఇవన్నీ స్క్రాప్కి వేసేయచ్చు అనమాట. దట్ సంథింగ్ ఐ లైక్. ఇంకోటి ఏంటంటే మన నోట్బుక్స్లోని ఎంటీ పేజెస్ మిగిలితే మనం బుక్ బైండర్కి ఇస్తే వాడు న్యూ బుక్గా లైక్ ఎంటీ పేజెస్ అన్నీ కలిపి ఒక బుక్ తయారు చేసి ఇచ్చేవాడు. అది మనము రఫ్ బుక్స్గా వాడుకునేవాళ్ళం. ఇదొకటి, ఐ జస్ట్ లవ్ ఇట్. ఇప్పుడు మనము ఇంత సీన్ చేయట్లేదు, ఆ ఎంటీ పేజెస్ని రఫ్ బుక్స్గా వాడుకోవడము ఏదో చేస్తున్నారు. మై సన్ ఇస్ జస్ట్ లైక్ ఇన్ 4th standard. హీస్ కమ్ టు 4th standard. సో వాడికి పెద్దగా నోట్స్ ఏం లేవు, కొన్ని పేజెస్ మిగిలాయి. వాడు అది దాంట్లో ఏవో రాసుకుంటాడు, గీతలు గీసుకుంటాడు. ఐ మీన్ హీఈస్ ఓకే విత్ దాట్. బట్ ఫ్యూ బుక్స్ హౌస్ హెల్ప్కి, వాళ్ళకి చిన్నపిల్లలు ఎవరైనా వస్తే వాళ్ళకి ఇచ్చేస్తూ ఉంటాను. అలా జరుగుతుందన్నమాట. సో మీ దగ్గర
చిన్నప్పుడు ఆర్ ఇప్పుడు ఎలాంటి బెస్ట్ ప్రాక్టీసెస్ ఉన్నాయో, ఎలాంటి బెస్ట్ ప్రాక్టీసెస్ వాడుతున్నారో, ఫాలో అవుతున్నారో చెప్పండి. ప్లీజ్ షేర్ యూర్ స్టోరీస్ విత్ మీ. బెస్ట్ ప్రాక్టీసెస్ ఆర్ బెస్ట్ ప్రాక్టీసెస్ ఫర్ ఎనీ వన్. సో మేము కూడా ఫాలో అవుతాము. షేర్ విత్ మీ. పోస్ట్ స్టోరీస్, కమెంట్స్, లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. సో ఇప్పటికీ ఇంతే సంగతులు. ఇట్లు మీ గులాబీ మాటలతో సైనింగ్ ఆఫ్, రేవతి. బాయ్.